ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టాప్ అగ్రనేత దారుణ హత్య, తీవ్ర కోపంలో రాష్ట్ర సీఎం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు మీకే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కలకలం సృష్టించింది వైసీపీ యువ నాయకుడి హత్య. నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. మదనపల్లి పట్టణం శ్రీవారి నగర్లో వైసీపీ నాయకుడు పొంగునూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్య ముందే భర్తను అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపేశారు. శేషు హత్య కేసులో ఇనోవా వాహనంతో సహా మదనపల్లి తాలూకులో పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన 4 నిందితులు. శేషుని హత్య చేయడంలో బహుజన సంఘ నేత కీలక పాత్ర ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలం ఆనంద్ అనే వ్యక్తిని శేషుకి మధ్య పార్టీ పరంగా ఆధిపత్య విభేదాలు ఉన్నట్లు అధికారులు అయితే తెలిపారు. ఆనంద్, శేషుల ఇరు వర్గాలు వైసీపీ పార్టీ నాయకులుగా సమాచారం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్ల మధ్య వివాదం తలెత్తింది. భూ ఆక్రమణలు, కబ్జాల్లో సైతం ఇరువురు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తన భర్త హత్య ఘటనలో 10 మందికి పైగా ఉన్నట్లు శేషు భార్య, మిగిలిన వ్యక్తులు కూడా కోసం పోలీసులు గాలిస్తున్నారు. శేషు హత్యపై వాస్తవాలను వెలికి తీసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేసింది.